హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వీడియోలో గోధుమ పిండి బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీటిని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద గిన్నెని తీసుకున్నానండి. అందులోకి 2 కప్పులు గోధుమ పిండిని తీసుకున్నాను. 1 కప్పు మైదా పిండి వేసుకున్నానండి. 1 కప్పున్నర షుగర్ని తీసుకొని మిక్సీలో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ చేసుకుని ఇప్పుడు పిండిలో కలిపేసుకుందామండి. ఇందులోకి 2-3 యాలకులను తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోండి. వీటిని పంచదారతో పాటు మిక్సీ వేసేసుకోవచ్చు. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్టు, ఒక చిటికెడు సోడా ఉప్పు, 2 స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుంటున్నానండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే కనుక దానికి బదులు నూనె వాడుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న నెయ్యి, పంచదార పౌడరు, ఉప్పు అంతా బాగా కలిసిపోయేలాగా పిండిని బాగా కలుపుకోవాలండి. రబ్ చేస్తూ పిండిని కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కోడిగుడ్లు తీసుకున్నానండి. కోడిగుడ్లను పగలగొట్టేసి వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా వచ్చేసింది కదా. ఈ మిశ్రమాన్ని మనం కలిపేసి పెట్టుకున్న పిండిలోకి వేసేసుకోవాలండి. ఇందులోకి వాటర్ కానీ పాలు కానీ ఎలాంటివి అయితే యాడ్ చేసుకోవడం లేదు. పిండిని అయితే బాగా రబ్ చేస్తూ బాగా ముద్దలాగా వచ్చే వరకు కలిపేసుకోవాలండి. చూసారు కదా, ముద్ద అయితే వచ్చేసింది. కొంచెం చేతులకి అంటుకుంటుంది కదా. నేనైతే 2 స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నానండి. ఇట్లా మీకు కూడా కొంచెం జావ అయితే కనుక ఇలా వేసుకొని కలిపేసుకోవచ్చు. చూసారు కదా, ముద్ద అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యిని తీసుకొని పైన వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నామంటే మనకి ఉండలు చేసుకునేటప్పుడు కానీ చేతులకి అంటుకోకుండా చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకున్నాక కలిపేసుకొని దీనిపైన ఒక మూతతోటి కవర్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసామంటే సరిపోతుందండి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా, పిండి అయితే చాలా సాఫ్ట్గా అయిపోయిందండి. చాలా బాగుంది. ఇప్పుడు ఈ పిండిని మనకి కావలసిన సైజులో ఉండలు చేసేసుకోవాలండి. చూసారు కదా, నేనైతే ఈ సైజులో ఉండల్ని చేసేసుకున్నాను. అన్నీ ఇదే సైజులో చేసుకున్నాను. ఇప్పుడు ఒక ఖాళీ ప్లేట్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక మూతని బిస్కెట్ చేసుకోవడానికి రౌండ్ మూతని తీసుకొని మూత చుట్టూరు ఆయిల్ రాసేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు చపాతీలు చేసేసుకుందాము. పొడి పిండిని వేసేసుకొని చపాతీ ముద్దను పెట్టేసుకొని చపాతీ చేసుకోవాలండి. చపాతీ అనేది మరీ పలచగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదండి. మీడియంగా ఉండేలాగా చపాతీని చేసుకోవాలండి. చూసారు కదా, నేనైతే చపాతీని చేసేసుకున్నానండి. ఇప్పుడు రౌండ్ మూత తీసుకొని మనము బిస్కెట్స్ అనేవి చేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి రౌండ్ అనేది నీట్గా ఊడి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా అయితే బిస్కెట్స్ అన్నింటినీ చేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని నూనె రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ముద్దలాగా చేసుకొని చపాతీ చేసేసుకోవచ్చు. ఇలానే అన్ని రౌండ్ని చేసేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులో ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసేసి పెట్టుకున్న బిస్కెట్స్ రౌండ్స్ని అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసుకోవడం వల్ల అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా ఒకసారి రెండో వైపుకి తిప్పేసుకున్నామంటే రెండో వైపున కూడా ఫ్రై అయిపోతాయండి. మనకి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి. బిస్కెట్ అనేవి ఫ్రై అయిపోతుంది. వీటిని తీసి ఒక పక్కన ప్లేట్లో వేసేసుకొని మిగిలిన బిస్కెట్స్ అన్నింటిని నేను ఇలానే చేసేసుకున్నానండి. వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. సాయంత్రం పూట తినడానికి ఏమీ లేనప్పుడు, పిల్లలు ఏమన్నా అడిగినప్పుడు ఇలా చేసేసుకున్నారంటే చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. ఇవి చల్లారిపోయాక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోండి. చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.